హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లో పనులు చేపిస్తున్నాం కదండి, ఇది దగ్గరకు వచ్చింది. ఇంకా సాటర్డే రోజు అర్బన్ క్లాప్ వాళ్ళని బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా సర్దుకోవాలి కదా, టైం కూడా ఎంతో లేదు. ఇదైతే బుధవారం రోజున అనమాట. పొద్దున్న ఇంకా బీరువాలు అవన్నీ క్లీన్గా తుడిసేసి సర్దేద్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇంకా మార్బుల్స్ అవన్నీ వేసారు కదా, అవి ఇంకా నీట్గా తుడుద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అదే ఇవాళ వీడియో. సో మీరు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. కానీ చాలా ఈజీ అని అనుకున్నానండి, కానీ చాలా అంటే చాలా కష్టము. అంటే ఏమీ ఉండదులే దుమ్ము అని అనుకున్నాను, కానీ అసలు మామూలు చెక్క పని చేసే దానికంటే కూడా ఎక్కువ దుమ్ము ఉంటుంది కదా బేసిక్గా. అది కాకుండా ఇంకా మార్బుల్కి గ్రానైట్కి అసలు ఎంత దుమ్ము ఉందంటే అంత దుమ్ము ఉందండి. ఎంత తుడిసినా కానీ పోనంత దుమ్ము అనమాట. అయితే ఫస్ట్ ఏం చేశానంటే, బ్రష్ ఉంటుంది కదా, పెయింట్ బ్రష్, ఆ మూలలు ఉంటాయి కదా, ఆ మూలలను ఏం చేశానంటే ఫస్ట్ పెయింట్ బ్రష్తో క్లీన్ చేశాను అనమాట. అలాగ క్లీన్ చేస్తే మొత్తం దుమ్మంతా పోతుంది అని చెప్పి లాస్ట్ టైం కిటికీలు గట్ట నేను దీంతోనే క్లీన్ చేశాను. అప్పుడు నాకు ఇది బాగా హెల్ప్ అయింది అని అనిపించింది. ఇంకా అలాగే పెయింట్ బ్రష్తో అయితే ఫస్ట్ మూలలను క్లీన్ చేశాను. చూసారు కదా అసలు ఎంత డస్ట్ ఉందో ఈ రాళ్ళకి కూడా. ఇంకా ఫస్ట్ మొత్తం బీరువాలన్నీ కూడా ఎక్కడైతే ప్లాస్టర్స్ అవన్నీ అంటిస్తారు కదా, ఈ కబోర్డ్స్ బీరువాలు ఎక్కించినప్పుడు, సో ఆ ప్లాస్టర్స్ అన్నీ తీసేసి, ప్లస్ దీనికి ప్లాస్టర్ ఉందన్నమాట ఆ సన్ గ్లాస్కి, ఆ ప్లాస్టర్స్ తీస్తూ, ఇంకా బీరువాల్లో ఆ ఫెవికాలు ఇలాంటి గమ్స్ అన్నీ అంటుకుంటాయి కదా, అవన్నీ తీసుకుంటా ఫస్ట్ అయితే బ్రష్తో క్లీన్ చేసేసాను అనమాట. ఈరోజు నేను ఆల్మోస్ట్ 5 o'clock కల్లా లేచాను. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కదా, నాకు కంగారు వస్తుంది. వాళ్ళు వచ్చేసరికి మనం సర్దేసుకున్నాం అనుకోండి, వాళ్ళు యాక్చువల్గా బీరువాల్లో అవి తీసి సర్దరు అనమాట, నీట్ క్లీన్ చేయరు. సో వాళ్ళు వచ్చేసరికి మనం సర్దుకుంటే కొంచెం మంచిగా అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇంకా ఇలా చేసేస్తున్నాను అనమాట. బుధవారం రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఇది పొద్దున్నప్పుడు చూసారు కదా ఎంత దుమ్ము ఉందో. అసలు ఎంత తుడిసినా తుడిసే కొద్దీ వస్తూనే ఉందండి. ఇది సిమెంట్ కూడా కాదు, టైల్స్ మార్బుల్స్కి మధ్యలో ఒక ఏమంటారు గ్యాప్స్ ఉంటాయి కదా, దానికి పెట్టడానికి బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. ఇది ఆ మెటీరియల్, మరి దాన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు, బ్రౌన్ కలర్లో ఉంది ఇది. అది ఎక్కువ ఉందన్నమాట. టైల్స్కి కూడా అలాగే అంటుకుంది, ప్లస్ మార్బుల్స్కి కూడా అలాగే అంటుకుంది. ప్లస్ వాళ్ళు కటింగ్ చేసిన తర్వాత పాలిష్ చేస్తారు కదా, అప్పుడైతే ఇంకా సిమెంట్ లాగా ఒక చాలా చిన్నగా సన్నగా దుమ్ము అనమాట. ఇంకా అవన్నీ నీట్గా చేసేసాను. బేసిక్గా నాకు సర్దుకోవడము ఇలా క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. సో అస్సలు నాకు టైర్డ్ అనిపించదు ఇలాంటివన్నీ చేసుకుంటే. మోర్ ఓవర్ చాలా రోజులు అయిపోయింది కదండి మా ఇల్లు, ఆల్మోస్ట్ 15 days అనుకున్నది 1 month అవ్వొస్తుంది. చూసారు కదా ఎంత డస్ట్ లేస్తుందో. ఇటు సైడు లాస్ట్ బీరువాలో అయితే చాలా దుమ్ము ఉందన్నమాట. ఇంకా నీట్గా చేసేసాను. ఇదే కాకుండా ఇంకా వంటగది కూడా ఈరోజు క్లీన్ చేసి వంటగది సర్దేద్దామని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా టెన్షను, ప్లస్ అవుతుందా అవ్వదా అనే ఆలోచన, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో లీవ్ పెట్టకూడదనే ఆలోచన, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నా. ఇది తుడిసేటప్పుడైతే దుమ్ములు మామూలుగా రాలేదన్నమాట. చాలా చిన్నగా ఉందని చెప్పాను కదా, దుమ్ము కూడా చాలా తుమ్ములు వచ్చినాయి. మధ్య మధ్యలో ఏంటంటే ఇదే పని చేస్తూ ఉంటే కొంచెము నాకైతే ఎక్కువ వేరే వేరే పనులు కూడా మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను అనమాట. ఇదే పని కంటిన్యూస్గా చేయాలంటే చిరాగ్గా కూడా అనిపిస్తుంది కదా. ఈ లోపల ఏం చేశానంటే మొక్కలకి నీళ్ళు పోసుకోవడానికి వెళ్ళాను అనమాట. చాలా రోజులైంది పాపం వాటికి కూడా నీళ్ళు పోయక. బాల్కనీలో మొక్కలకి అయితే పోసాను, కారిడార్లో మొక్కలకి ఇంకా రేపు పోద్దాంలే అని చెప్పి వదిలేసాను అనమాట. ఒక పక్కన టైం చూసుకోవడము, పని అమ్మాయి కూడా వస్తుందిలే పాపం, తను క్లీన్ చేయబట్టే కొంచెం మామూలుగా అన్న ఉండింది ఇల్లు. సో మొక్కలకి నీళ్ళు పోసేసిన తర్వాత మళ్ళీ ఇలా తుడుస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే 2 సార్లు తుడిసాను పొద్దున్నప్పుడు తడిగుడ్డుతో.
ఫస్ట్ బండలు కింద తుడిసేసి కింద ఉంటుంది కదండి, కింద అదే దానికైతే ఇంకా దుమ్ము ఉంది. ఫస్ట్ కింద అంటే ఏం చెప్పాలి, పైన ఇది పైన కదా, దీని కింద ఉంది కదా, దాని కింద అయితే ఇంకా ఎక్కువ డస్ట్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి 2 సార్లు పొద్దున్నే తుడిసేసాను. మళ్ళీ ఏమనుకున్నానంటే ఈ దుమ్ము ఇప్పుడప్పుడే పోయేలాగా లేదు అని చెప్పి సాయంత్రం కూడా వచ్చిన తర్వాత తుడుద్దామని అనుకున్నాను అనమాట. త్వరగా వద్దామని అనుకున్నాను ఆఫీస్ నుంచి, కానీ ఈరోజు కూడా లేటే అయ్యింది. సో ఇంకొక నెక్స్ట్ ఇది కాకుండా సాయంత్రం వచ్చిన తర్వాత కూడా ఏం చేశాను అనేది ఒక వీడియో ఇదే రోజు పోస్ట్ చేసేస్తాను. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. తప్పకుండా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోస్లో ఏంటంటే ఎక్కువగా నేను క్లీనింగ్, ఆర్గనైజింగ్, గార్డెనింగ్, డైలీ వ్లాగ్స్, నేనేంటి, నా వర్క్ ఏంటి, ఇలాంటివే నేను చూపిస్తూ ఉంటానండి. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఇలాంటివి ఏంటి అని అంటే కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను కూడా చాలామంది డైలీ వ్లాగ్స్ చూస్తానండి. కొంతమందిని నేను ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటాను నిజం చెప్పాలంటే. సో అలా నేను ఇంకా వాళ్ళని చూసి ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని కూడా నేను కూడా అనుకుంటాను. సో ఏదో ఒక వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నా వీడియోస్లో కూడా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ బీరువాలో చాలా దుమ్ము ఉందని చెప్పాను కదండి, చూసారు కదా అసలు ఎంత కనపడుతుందో. ఈ బ్రష్ అయితే భలే పనిచేస్తుందండి. ఇది కిటికీలు గట్ట కూడా తుడుచుకుంటానికి మంచిగా పనిచేస్తుంది ఇది. వంటగదిలో కూడా మొత్తం సామానం తీసేసి టేబుల్ మీద పెట్టేసాం కదా, అయితే ఏంటంటే షెల్ఫ్స్లో రంగేశారు కదా, ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసేసి ఇంకా ఈరోజు సాయంత్రం అది ఏమంటారు షెల్ఫ్ది మ్యాట్ ఉంటుంది కదా, అది కూడా కొనాలి. స్టార్కి వెళ్ళి కొందామని అనుకుంటున్నాను. అందులో ఉంటాయో ఉండవో కూడా తెలియదు. డీమార్ట్లో అయితే చూశాను, కానీ స్టార్లో అయితే ఎప్పుడు చూడలేదు. ఇంకా అవి కొందామని అనుకుంటున్నాను అనమాట. ఒక బీరువా అయిపోయింది, ఇంకొక బీరువా తుడవాలి అని అంటే మధ్యలో పని ఆపి మళ్ళీ ఇంకొక పని చెయ్యాలి. నేను ఏం చేశానంటే మొత్తం డస్ట్ పట్టేసింది కదా, డస్ట్ పట్టేసేసరికి తలుపులకి కూడా బ్రష్తో జస్ట్ వైప్ చేసేసాను. మంచిగానే పోయింది అని అనిపించిందండి ఆ దుమ్ము. కాకపోతే మనము ఏమనాలి, ఇది ఉంటుంది వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, ఆ వాక్యూమ్ క్లీనర్తో ఫస్ట్ మొత్తం దుమ్మంతా తీసేసి తర్వాత తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టుకొని తుడుచుకుంటే చాలా మంచిగా అయిపోతుంది అని అనిపించింది అనమాట. వాక్యూమ్ క్లీనర్ లేదు కదా, ప్లస్ మనం ఇంత పని నేనైతే అస్సలు చేయలేను. ఇంకా అందుకనే అర్బన్ క్లాప్ని బుక్ చేశాను. వాళ్ళైతే గోడలు ఇవన్నీ కూడా తుడుస్తారంట. నేను అందులో చూశాను, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు, కానీ ఇంకా కొంచెం అది 6 hours పడుతుందంట, పర్వాలేదు అని అనిపించింది. ఇది వచ్చేసి వంటగది పైనండి. ఇక్కడ బ్రిక్స్ పెట్టించాం కదా, ఇటుకలు. ఇది అసలు చూసారా సిమెంట్, ఈ పొడంతా ఇక్కడే ఉంచేశారు వాళ్ళు, తీసి కూడా వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ పైన నేను ఇంకా ఇది క్లీన్ చేసేసి మళ్ళీ ఇది ఇప్పుడు తీయకుండా లోపల షెల్ఫ్స్లో కవర్స్ వేసేసాను అనుకోండి, మ్యాట్స్, మళ్ళీ ఇదంతా కింద పడుతుంది. అమ్మో ఎందుకురా బాబు మళ్ళీ డబల్ పనులు అని చెప్పి ఇంకా ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. వంటగదిలో మాకు నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను అని చెప్పాను మీకు ఒకసారి, గుర్తుందా? ఇక్కడ బీరువాలు పెట్టించుకోలేదు మేము, ఇక్కడ కూడా పెట్టించుకొని ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. ఇంకా కానీ తప్పదు కదా, ఇలా వదిలేసాము. సో ఇంకేం చేయలేము దీన్ని, ఇదన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిమెంటు మట్టి అన్నీ ఉంటాయన్నమాట. దీని మీద బిల్డర్ కూడా అలా వదిలేసి వెళ్ళిపోయాడండి. అదేంటో వింతగా చేశాడు తెలుసా మా బిల్డర్ అయితే. కరెక్ట్గా మెయింటెనెన్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మొత్తం మెయింటెనెన్స్ ఇచ్చారు, ఏమి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకుండా ఇలాంటివన్నీ చేశాడు అనమాట అతను. కానీ తప్పదు, కొనేసుకున్నాక మనం ఏం చేయలేం కదా. ఆ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా 2 ఏళ్ళకి ఇచ్చాడనమాట మాకు బిల్డరు. అలాగ నడిచిందనమాట. ఇవి కూడా చేయలేదు అని చెప్తే చేస్తాము అనేసి అన్నాడు, కానీ తర్వాత ఇంకా చేయించలేదు. ఇదిగో ఇంకా పైన అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా కిందకి ఎలాగ వస్తుందో.
ఇంకా చెప్పాను కదా, పైన మనం క్లీన్ చేయకపోతే మళ్ళీ సర్దుకున్న తర్వాత కిందకి ఇది తుడుచుకుంటే కిందకు వచ్చేస్తుందని ఆ భయంతో ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. రేపు పెయింటర్స్ వస్తారు, పెయింటర్స్ వస్తే ఇక్కడ కూడా పెయింట్ వేపిద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎంత చెత్త ఉందో చూసారా. ఇంకా ఇదంతా క్లీన్ చేసి ఎత్తేసాను అనమాట. పనమ్మాయి మళ్ళీ రేపు వచ్చేంతవరకు ఇల్లు ఇలా చిరాగ్గా ఉంటే చిరాగ్గానే ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పి సామాన్ల మీద అంతా కూడా దుప్పటి కప్పాం కదా, ఇంకా ఇదంతా ఈరోజు సర్దేస్తాను. సాయంత్రం వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి త్వరగా వద్దామని అనుకున్నాను కానీ లేట్ అయ్యింది. ఆఫీస్లోనే 7ంటికి బయలుదేరామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే నేను ఏమనుకున్నానంటే గమ్మున బయలుదేరిపోయి ఒక 2 డేస్ మండే నుంచి ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా, మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అని అనుకుంటున్నాను. సో ఇక్కడ పైన అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. నాకు కూడా ఇది అందదు, కాళ్ళు ఎత్తి డైనింగ్ టేబుల్ మీద కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీ ఎక్కి కాళ్ళు ఎత్తి తుడుస్తాను. బాగా నొప్పులు వస్తాయి కూడా ఆ కాళ్ళు, ఒక్కొక్కసారి కదా మనం ఇది చేసేది. నేను ఏంటో ఇది కూడా క్లీన్ చేసేస్తానండి. నాకు కూడా ఒక్కొక్కసారి చిరాకు అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటమే నయము. ఈ దుమ్మంతా మళ్ళీ వేరే వేరే చోట్లకి కూడా స్ప్లిట్ అవుతూ ఉంటుంది కదా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా బ్రష్తో తుడిసేసి ఇది ఇంకా చాట్లోకి తీసాను అనమాట. కిందకి వేసేస్తున్నానండి. ఎక్కడన్నా సిమెంట్ ఇలాంటివి కనిపిస్తే కిందకు వదిలేస్తున్నాను. ఆ తర్వాత కింద కూడా ఒకసారి జస్ట్ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఈ చెత్త, ఈ డస్ట్ ఇదంతా అసలు బాబోయ్ చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకైతే. పెయింటర్స్ కొంచెం పనులు వదిలేశారనమాట. ఆ పెయింట్ వేయడానికి ఫోన్ చేశాను. సో రేపు వస్తామని చెప్పేసి అన్నారు. రేపు పొద్దున్న 7ంటికి అలాగ వస్తామన్నారు. చూడాలి ఎప్పుడు వస్తారో. ఇంకా ఇది క్లీన్ చేసేసి కింద ఇంకా షెల్ఫ్స్ నీట్గా తుడిసేసి రెడీగా పెట్టుకుంటే, ఇప్పుడు కట్ చేసి వేయడానికి కూడా మన దగ్గర మ్యాట్స్ లేవు. పాత మ్యాట్స్ వాడొద్దని అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా కొత్త మ్యాట్ తెచ్చేంతవరకు మన దగ్గర మ్యాట్స్ లేవు కాబట్టి ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చులే తుడిసేసుకుని అని అనుకున్నాను అనమాట. ఈ లోపల మనకి ఇంకా కార్పెంటింగ్ పని కూడా ఉంది కదా. ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది, ఓన్లీ కార్పెంటింగ్ పని ఒక్కటే మిగిలింది. పీరువాళ్ళు సర్దేసుకున్నాం అనుకోండి ఇంకా మ్యాక్సిమం అన్నీ అయిపోతాయి. కార్పెంటర్ని పిలిచేసి మంచం అవన్నీ ఆ రూమ్లో పెట్టించేసి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఆ చిన్నవి ఇవి తెచ్చాను కదా, ఏంటవి బుషెస్ తెచ్చాను కదా కుర్చీలకి, అవన్నీ ఎక్కించాలి. మెయిన్ డోర్కి ఏమంటారు హోల్డర్ హ్యాంగర్ కూడా తెచ్చాను కదా. ఇంకా బీరువాళ్ళు చీరలు హ్యాంగ్ చేసుకోవడానికి ఆ హ్యాంగర్ ఒకటి పెట్టాలి. కర్టన్ రాడ్ ఒకటి తీసేశారు టైల్స్ వేసేవాళ్ళు, అదొకటి పెట్టించాలి. ఇలా కొన్ని పనులు ఉన్నాయి చిన్నవి. ఒక 1 అవర్లో అయిపోతాయి అనుకుంటా అవి. ఇంకా వీటి కోసం వస్తే ఆ కార్పెంటర్ సరిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ తుడిసేసి ఇంకా కిందంతా క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత ఎన్ని తక్కువ సామాన్లు ఉంటే అంత మంచిదండి. ఇల్లు మారాలన్నా ఇలాంటి పనులు ఏమన్నా చేయించుకున్నప్పుడు ఇలాగా ఇల్లు అంటే ఎక్కువ సామాన్లు ఉన్నాయనుకోండి అసలు ఎంత గందరగోళం గజిబిజిగా ఉంటుంది. ఎంత ఈజీగా ఉందో తెలుసండి. తక్కువ సామాన్లు ఉంటే ప్రశాంతంగా టేబుల్ మీద పెట్టేసాం సరిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం సర్దుకోవాలి అని అన్నప్పుడు నీట్గా ఇలా తుడిసేసుకున్నాము అయిపోయింది. తలుపులు అవి వచ్చేసి కోలిన్తో తుడుద్దామని చెప్పి ఇంకా తలుపులు తడిగుడితో తుడవలేదన్నమాట. కోలిన్ వేసి తుడిస్తే నీట్గా ఉంటుంది కదా. మొన్న డిసెంబర్లో కూడా అదే చేశానండి. చెదలు ఎంత పని చేసినాయో చూసారా. అమ్మో డేంజరస్ చెదలు, అసలు భయం వేస్తుంది వాటి గురించి తలుచుకుంటుంటేనే. ఇంకా అసలు తలుచుకోద్దులేండి, అయిపోయింది కదా. చూద్దాం, నెక్స్ట్ టైం రాకుండా ఉండాలని కోరుకుందాము. ఇంకా లోపల కూడా తుడిసేస్తున్నాను. ఇంకా కోలిన్నేసి తుడుద్దామని అనుకున్నాను కదా. యాక్చువల్గా ఏంటంటే ఈ బీరువాల్లో మొన్న మనకి చెదల మందు కొట్టించాం కదా, అప్పుడు తను కాక్రోచ్ కిల్లర్ ఫ్రీగా పెట్టాడు అనమాట. సో ఆ కాక్రోచ్ కిల్లర్ ఏంటి అని అంటే ఈ ఎండాకాలం మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది అనమాట. కొంచెం అది చిరాగ్గా కనిపిస్తుంది. ఇంకా అవన్నీ తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అవి తీసేసామనుకోండి కాక్రోచెస్ అయితే రావు. కానీ కాక్రోచ్ ఫ్రీ హౌస్ అని నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు. సో బొద్దింక ఉండదు. చీరల్లో గోల్డెన్ ఏవో పురుగులు ఉంటాయి కదా అవి ఉండవు. సో ఇలాంటివన్నీ ఉండవు అనమాట మా ఇంట్లో. కాకపోతే కోలిన్ వేసి ఇవన్నీ నీట్గా తుడుచుకోవాలి. ఇంకా మేబీ సర్దుకున్న తర్వాత తుడుస్తాను. నాకు ఇంకా ఈ 3 డేస్ ఫుల్ పని ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీరు కూడా మోటివేషనల్గా అవుతారు, మోటివేట్
చేసుకుంటారు అని అనుకుంటున్నాను. చాలామందికి ఈ మధ్యన క్లెన్లీనెస్ అంటే చాలా ఇష్టమైంది, ఆర్గనైజింగ్ అంటే చాలా ఇష్టమైంది కదా. సో మీకు కూడా నాలాగే నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్గా అయితే మిలమిలా మెరిసే బీరువా, మార్బుల్తో ఉన్న బీరువాని చూపిస్తాను, చూసేయండి. 2 సార్లు తడిగుడ్డతో తుడిస్తే ఇలా వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి జస్ట్ క్లీన్ చేసేయాలి అని అనుకుంటున్నాను. రేపు వచ్చి మళ్ళీ కోలిన్తో క్లీన్ చేసి ఆ తర్వాత బట్టలు సర్దుదామని అనుకుంటున్నాను. సో బయట కూడా తుడిసేసానని చెప్పాను కదా, జస్ట్ బ్రష్తో తుడిసాను. ఇంకా తడిగుడ్డతోనూ కోలిన్తోనూ బీరువాలు అయితే లోపల కూడా తుడవలేదు. ఈ బీరువాలన్నీ తుడిసేసిన తర్వాత కోలిన్ వేసి తుడిసేసి అప్పుడు బట్టలు పెడతాను. నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.